సమాజంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద కూడా మేము ప్రజలకు అండగా ఉంటూ పనిచేస్తా ఉన్నాం. మొన్న ఒక 2 నెలల క్రితం కరేడు అనే గ్రామానికి మేము వెళ్ళాం. అది కూడా మీ గ్రామం లాగానే సముద్ర ఒడ్డున ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నది 12,000 ఎకరాలని, దాంతో దాదాపుగా 1,300 ఎకరాల చెరువు కూడా ఉన్నది. మొత్తాన్ని తీసుకొచ్చి ఇండో సోలార్ అనే కంపెనీ కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. మేము వెళ్ళి వాళ్ళ సంఘీభావం చెప్తాం, వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు. బహుశా నాకు మీ గ్రామం వచ్చేటప్పుడు ఒక అడవులోకి, ఒక కోనసీమలోకి మనం వెళ్తున్నామేమో అనిపించింది. అంత ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఈ గ్రామంలో వీళ్ళు అభివృద్ధి పేరుతో ఈ ముప్పు ఎందుకు తలపెట్టారు అనేటువంటి కూడా నాకు ప్రశ్న. మేము ప్రజలతో ఉండి గ్రామాలు తిరిగేటప్పుడు మేము అభివృద్ధి వ్యతిరేకులు అని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. పోరాటాలు చేసేటువంటి మిమ్మల్ని కూడా మీరు అభివృద్ధి వ్యతిరేకులు అని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మంచిది, అభివృద్ధికి ఎవరు మనం వ్యతిరేకులం కాదు, అభివృద్ధిని మనం ఆహ్వానిస్తాం. కానీ ఈ అభివృద్ధి ఎవరికి ఉపయోగపడతా ఉన్నది? మనం ఈ కాటికి పంపి వీళ్ళు కూరి ఎవరికి పెడుతున్నారు అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరికి పెడుతున్నారు? ఎవరంటే వాళ్ళ కోట్లు, లక్షల కోట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని సంపద పోగేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ బోటి సామాన్య ప్రజల్ని ఏంటంటే ఊళ్ళ నుంచి వెళ్ళగొడుతున్నారు. చివరికి ఏంటంటే అనారోగ్యాల పాలు చేసి చంపేస్తున్నారు. ఇవి ప్రభుత్వం చేసేటువంటి హత్యలుగానే మనం భావించాలని కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మనం ఎందుకు వద్దంటున్నాం ఈ ఫ్యాక్టరీని? మన అనుభవం చెప్తా ఉన్నది. మరి 2010లో పెట్టినటువంటి ఒక మందుల కంపెనీ, ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళు సముద్ర జలాల్లోకి వదులుతున్నటువంటి రసాయనిక కాలుష్యాన్ని శుద్ధి చేస్తా ఉన్నారు. ఎటువంటి కాలుష్యం వాళ్ళు వదలటం లేదు అని కలెక్టరమ్మ గారు చెప్పారు అని చెప్తా ఉన్నారు. దానికి వీళ్ళు నిర్వహించినటువంటి పరీక్షలు ఏమిటి? కానీ మన స్వీయ అనుభవం ఏం చెప్తా ఉన్నది? గతంలో లేని రోగాలకు బారిన మనం ఎందుకు ఇప్పుడు పడతా ఉన్నాం? ఈ కంపెనీ పెట్టిన తర్వాత మన ఆరోగ్యాలు ఎందుకు చెడ్డి? గ్రామంలో వృద్ధులు లేకుండా వృద్ధాప్యం కంటే ముందే ఎందుకు ఈ గ్రామ ప్రజలు చనిపోతున్నారని మనం అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అదే నిజమైతే, అదే శుద్ధి అయితే, అదే ఏ కాలుష్యం లేకపోతే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం ఈ ప్రభుత్వాన్ని నిర్ణయించినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మీకు కళ్ళు లేవా? మీరు చూడరా? ఎందుకు ఈ గ్రామంలో ఎందుకు ఈ పరిశ్రమ వచ్చిందనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మా పరీక్షలో ఇదంతా శుద్ధిగా ఉన్నదని చెప్తే ఆ ప్రజల పరీక్షలో అది కాదంటే ఉందని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత, వీళ్ళ కళ్ళు తెరిపించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని కొన్ని మనం చెప్పాలి. మరి అటువంటి కంపెనీలు కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ చేరితే మన పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏమిటి అంటే మనం సావనన్నా సావని, లేదా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలి. ఇక్కడ జీవించే హక్కు మనకు లేదు. అదేనా ఈ ప్రభుత్వం చెప్పదలసిందని మేము అడుగుతా ఉన్నాం. ఈ గ్రామం ఇవాళ నిన్న పుట్టింది కాదు. ఈ గ్రామానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. నువ్వు నిన్నో మొన్న ఇక్కడికి వస్తున్నావు, మమ్మల్ని వెళ్ళగొడతా ఉన్నావు. నీకున్న హక్కేమిటి? తరతరాలుగా వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవిస్తా ఉంటే మా జీవితాలను ఎందుకు మీరు సిద్ధం చేస్తా ఉన్నారు? మా జీవితాలు ఎందుకు రోడ్ల మీదకి అవుతున్నారు అని మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మనకున్నాం. మరి అదే బాధ్యతను మనం చేస్తా ఉన్నాం. మరి చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? శాంతియుతంగా ఈ శిబిరాన్ని నడుపుతా ఉన్నాం. మనం రాజ్యాంగం గుర్తించినటువంటి హక్కు, మన యొక్క నిరసన తెలిపేది శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది అనేటువంటి రాజ్యాంగం నిర్దేశిస్తా ఉంటే ఇక్కడ మనం ఇన్ని రోజులుగా దాదాపుగా 43వ రోజు అంటా ఉన్నారు. మరి మనం ఈ శిబిరం శాంతియుతంగా నడుపుతా ఉంటే ఈ శిబిరంలోకి ఎవరు బయట వాళ్ళు రావడానికి వీలు లేదు అని చెప్పి బహుశా మేము న్యాయవాదులం కాబట్టి మేమేం అడ్డంకులు లేకుండా మీ దగ్గరకు రాగలిగాం.
మరొకటి వల్ల అయితే అయ్యేది కాదు. కానీ మీకు విషయం జరిగితే నిన్న మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టారు. అనేక మంది న్యాయవాదులు నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దండి అని చెప్తారు. వాళ్ళు అధికార పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు. నేను వెళ్లి తీరతానని చెప్పాను. ఈ ప్రజలతో నేను మాట్లాడతానని చెప్పాను. ఆ కడుపు బాధ చెప్పుకోవడానికి న్యాయవాదులు వాళ్ళకి బాధ చెప్పుకోవడానికి న్యాయవాదులుగా మేము కలిసి ఉండడానికి మీకేంటి అభ్యంతరం అని అడిగాను. వాళ్ళు సమాధానం చెప్పండి ఏంటంటే, ఇది హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం, చాలా సెన్సిటివ్ నియోజకవర్గం, చాలా సమస్యలు వస్తాయో ఆమె చాలా బాధపడతా ఉన్నారని కూడా నాకు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు బాధపడాల్సింది ఏమిటంటే, ఎందుకంటే మన ఉద్యమం గురించి కాదు ఆమె బాధపడాల్సింది. లేదా ఉద్యమాన్ని పలకరించడానికి నా గారు వస్తే బాధపడాల్సిన పని లేదు. ఆమె బాధపడాల్సింది ఈ బల్క్ బ్రెడ్ ఫ్యాక్టరీగా పెట్టినందుకు బాధపడాలి తప్పితే మరొకటి కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె బాధపడాల్సింది మహిళలను ఇంత నీచంగా వీళ్ళు ఈ పోలీసులు ట్రీట్ చేస్తున్నందుకు ఆమె బాధపడాలి తప్పితే మరొక దానికి కాదు అని చెప్పాలి. ఆ విధంగా బాధపడితే ఆమె మనలో ఇక్కడ కూర్చుండేది. కానీ ఆమె ఈ విధంగా బాధపడట్లేదు. మనం ఉద్యమం చేస్తున్నందుకు ఆమె బాధపడతాం. అదే కనుక ఆమె ప్రతిపక్షంలో ఉంటే మనతోనే కూర్చుని ఉండేది. తప్పనిసరి వీళ్ళే కనుక ప్రతిపక్షంలో ఉంటే ఎవరైతే ఈ రోజున మన మీద పోలీసులు గాని రెవెన్యూ అధికారులు గాని పెత్తనం చెలాయించి మన మీద హింసకు గురి చేస్తున్నారు, వాళ్ళందరినీ రెడ్ బుక్ లోకి ఎక్కించేవాడు. వీళ్లే కనుక ప్రతిపక్షంలో ఉంటే, కానీ అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు ఏ అకృత్యాలు చేసినా వీళ్ళని బలపరుస్తా ఉన్నారు అనేటువంటి మనం గమనించాలి. ఈ ప్రభుత్వానికి మనం చెప్పదలుచుకున్న అభివృద్ధి చెయ్యండి. మీరు అభివృద్ధి పేరుతో సామాన్య ప్రజల్ని, గంగపుత్రుల్ని వాళ్ళ జీవితాల నుంచి దూరం చెయ్యొద్దు అని కూడా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మనం పోలీసులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు ప్రభుత్వ విధి నిర్వహణ చెయ్యండి. మేమేమి నేరం చేశామని మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా మీరు చూస్తా ఉన్నారు. మా ఊరు రావాలంటే, నా ఇంటికి నేను వెళ్ళాలంటే నా ఆధార్ కార్డు చూపిస్తే గానీ నా ఇంట్లోకి, నా ఊళ్ళోకి నన్ను రానివ్వరా? మీ ఊళ్ళోకి రానివ్వకుండా ఎవరు నాపాలన్నట్లయితే, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఊళ్ళోకి రాకుండా అప్పుడు నేను గమనించే అని చెప్పి కూడా నేను పోలీసులకు చెప్తా ఉన్నాను. ఏది ప్రకారం వీళ్ళు చేస్తా ఉన్నారు? ఇవన్నీ ఎక్కడి నుంచి పర్మిషన్స్ తీసుకున్నారు? ఎంత భూములు మీరు ఇప్పటివరకు తీసుకున్నారు? తీసుకోవాల్సినటువంటి భూములు ఎన్నున్నాయి? ఏమి తీసుకోకుండానే, అదేవిధంగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ తీసుకోకుండానే సముద్ర జలాలు కాలుష్యం అవుతూ ఉంటే దానికి కావలసినటువంటి పర్మిషన్స్ తీసుకురాకుండానే ఈ అభివృద్ధిని ఎందుకు చేస్తున్నారు? అది చట్ట వ్యతిరేకమా? మేము సెంటెన్స్ వద్దని చెప్తాం, చట్ట వ్యతిరేకమా అని ఈ పోలీసులు మేము అడుగుతూ ఉన్నాం. చట్టాన్ని అమలు చేయమని మనం అడుగుతూ ఉన్నాం. అందుకని మన మహిళలను వాళ్ళు హింసలకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి, పోలీసులకి చుట్టాలయ్యారు. వాళ్ళకి ఎలా తివాసి వేసి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. మన్నేంటంటే లాఠీలు చూపిస్తున్నారు, గుడ్డలు ఓడిస్తా ఉన్నారు. ఇలా న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. ఇదా మీ చట్టం అమలు చేయటం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేయదలిచాను. మహిళలు చెప్పారు, పోలీసులు ఎవరైనా సరే, ఈ పోలీసులు ఎవరైనా సరే ఈ మహిళల పట్ల ఆ విధమైనటువంటి ప్రవర్తన చేస్తే మీరు మీ తల్లితో అదే విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా మేము భావిస్తామని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ మహిళలు మీరు చూడాల్సిన మీ తల్లిని తప్పితే వీళ్ళెవరైనా నేరస్తులా? వీళ్ళేమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? ఎవరి మీద ఏ ఒక్కరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా మీ మీద ఇంత ముందు? కానీ మనం ఎందుకు వచ్చింది క్రిమినల్ కేసు? ఈ దుర్మార్గానికి అవుతున్నందుకే కదా మన మీద క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు వచ్చింది. మరి చట్టాన్ని అమలు చేయమన్నందుకే మేము నేరస్తులైతే మరి మీరేమవుతారని అడుగుతా ఉన్నాను. అందుకనే మీరు కూడా మాల నుంచి, సాధారణ ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు మీరు కాకి బట్టలు వేసుకోవచ్చు. ప్రభుత్వం చెప్పింది కదా, పై అధికారులు చెప్పారు కదా అని ఇష్టం వచ్చిన. Welcome to your YouTube channel. Don't forget to like, subscribe and share the videos.